భారతీయ పురాణాల గర్భంలో దాగి ఉన్న అద్భుతమైన మనల్ని ఆశ్చర్యపరిచే 10 రహస్యాలు మీకోసం. ఈ కథలు ప్రాచీన ఆలయాల గోడల వెనుక దాగియున్న అపురూప చిత్రాల లాంటివి. వాటిని మనం శ్రద్ధగా పరిశీలిస్తేనే అసలు సౌందర్యం దర్శనమిస్తుంది. శుక్రాచార్యుడికి సంజీవని విద్య నేర్పింది శివుడని, అది మృతులను తిరిగి బ్రతికించే అద్భుతమైన శక్తి అని చాలా మందికి తెలియదు. వాయుదేవుడు సీతాదేవికి హనుమంతుడి ద్వారా సందేశం పంపినప్పుడు అశోకవనంలో ఆమెకు ఆకలి తీర్చడానికి దివ్యమైన ఫలాలను కూడా అందించాడని తక్కువ మందికి తెలుసు. కార్తికేయుడు సుబ్రహ్మణ్య స్వామిగా మారడానికి ముందు ఆయన ఒకసారి తన తల్లి పార్వతీదేవిని కోపగించి కైలాసాన్ని విడిచి వెళ్లిపోయాడని, ఆ తర్వాతే తిరిగి వచ్చాడని చెబుతారు. బ్రహ్మదేవుడు 4 వేదాలను సృష్టించిన తర్వాత ఆయన వాటిని మానవాళికి అందించడానికి ముందు సప్త ఋషులకు వాటి అంతర్గత రహస్యాలను బోధించాడు. మహాభారతంలో కర్ణుడు తన దానగుణం వల్ల ఎంతగా ప్రసిద్ధి చెందాడంటే అతని మరణానంతరం కూడా అతని ఆత్మ దేవలోకంలో దానాలు చేయమని అడిగి అక్కడ కూడా తన ఉదారతను చాటుకుంది. దక్షయజ్ఞంలో శివుడిని ఆహ్వానించినందుకు విష్ణువు శివుడి కోపాన్ని శాంతపరచడానికి స్వయంగా అక్కడికి వచ్చి శివుడిని ప్రసన్నం చేసుకున్నాడు. కాలకూట విషం దేవతలను అసురులను భయభ్రాంతులకు గురిచేసినప్పుడు శివుడు ఆ విషాన్ని మింగడానికి ముందునంది ఆ విషాన్ని రుచి చూసి అది శివుడికి హానికరం కాదని నిర్ధారించింది. రామాయణంలో వాల్మీకి మహర్షి రాముడి వనవాసం గురించి తన ఆశ్రమంలో కూర్చుని దివ్య దృష్టితో చూసి రామాయణాన్ని రచించాడని ఇది ఆయన తపోబలానికి నిదర్శనం. మయసభను నిర్మించిన మయుడు రావణుడి మామ అని ధర్మరాజు కోసం నిర్మించిన ఈ అద్భుత సభకు వెనుక అతడి కళానైపుణ్యం దాగి ఉంది. అశ్వత్థామం తన తండ్రి ద్రోణాచార్యుడి మరణానికి ప్రతీకారంగా పాండవ శిబిరంలో సంహారకాండ సృష్టించిన తరువాత శివుడు ప్రత్యక్షమై అతని ఆగ్రహాన్ని శాంతపరిచాడు. ఈ అద్భుతమైన జ్ఞానామృతాన్ని ఆస్వాదించడానికి మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.